నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. అండ్ అదే విధంగా మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి యశోదా నగర్ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. ప్రాజెక్ట్ ముందల రోడ్ వచ్చేసి 66 ఫీట్ల రోడ్డు. ఈ ప్రాజెక్ట్ అన్న టోటల్ గా GHMC అప్రూవల్ తీసుకొని G+5 పర్మిషన్ తీసుకొని 5 ఫ్లోర్స్ గా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇక్కడ ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్ చొప్పున టోటల్ గా 15 ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఫ్లాట్స్ యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే 2 ఫ్లాట్స్ వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండ్ ఒకటి వచ్చేసి మనకి 2 BHK ఫ్లాట్ ఉంటుందండి. ఏదైతే 2 BHK ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ అన్న మనం ఈరోజు సేల్ కి తీసుకోవడం జరిగింది. ఫ్లాట్ యొక్క డీటెయిల్స్, రేటు విషయం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్కింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్పేసెస్ గా ఉన్నటువంటి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కి ఇండివిజువల్ గా బోర్ వేయించారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో మంజీరా వాటర్ కనెక్షన్ రావడం జరిగిందండి. ఎక్సలెంట్ గా ఉంటుంది కాలనీ అన్నది. ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి మనకి పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2 గేట్స్ రావడం జరిగింది. ఒకటి వచ్చేసి సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ప్లాట్ అనేది క్లియర్ గా చూపిస్తూ రేట్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాజెక్ట్ లో వచ్చేసి ఎమ్యూనిటీస్ లో భాగంగా లిఫ్ట్ అనేది కోనీ లిఫ్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసి మంచి బ్రాండెడ్ లిఫ్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ సపరేట్ గా సంప్ ఇవ్వడం జరిగింది అండ్ బోర్ వాటర్ సపరేట్ గా సంప్ ఇవ్వడం జరిగింది. అండ్ టెర్రస్ పైన చూసినట్లయితే 2 వాటర్ ట్యాంక్స్ అనేది సపరేట్ గా రావడం జరిగిందండి. RCC స్ట్రక్చర్ తో చేసినటువంటి ట్యాంక్స్. అండ్ ఇక్కడ వాడినటువంటి ప్రతి ఒక్క మెటీరియల్ ఇంక్లూడింగ్ పెయింటింగ్ తోటి మంచి క్వాలిటీ మెటీరియల్ వాడడం జరిగింది. ఏరియా కవర్ చేసుకొని సెకండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ లో 2 ఫ్లాట్స్ అనేది రావడం జరిగింది. ఇటువైపు ఉన్న ఫ్లాట్ వచ్చేసి మనకి కార్నర్ ఫ్లాట్ అవుతుంది. కార్నర్ ఫ్లాట్ అనేది సేల్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ సెకండ్ ఫ్లోర్ లో అవైలబుల్ ఉంది. ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి 1200 SFT తో ఉంటుందండి. ఇక్కడ UDS వచ్చేసి 43 స్క్వేర్ యార్డ్ UDS రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ ప్లాన్ అంతా క్లియర్ గా చూపిస్తూ రేట్ విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ ఫ్లాట్ కి సంబంధించిన డోర్ అనేది క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. సింగిల్ డోర్ రావడం జరిగింది. 100% టేక్ వుడ్ తోటి నీట్ గా వర్క్ చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా అవుతుందండి. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ పాయింట్ సెటప్ చేసుకునే విధంగా ఇవ్వడం జరిగింది. లేదంటే ఇటువైపు అయినా మనం టీవీ యూనిట్ అనేది సెటప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారు. HMD అప్రూవల్ తీసుకొని ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి ఓపెన్ స్పేస్ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి డైనింగ్ టేబుల్ అలా సెట్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ రావడం జరిగింది. ఓపెన్ కిచెన్ లో వచ్చేసి ప్లాట్ఫామ్ అనేది రాలేదండి. ఇది వచ్చేసి ఎవరైతే ఫ్లాట్ బుక్ చేసుకుంటారో వారికి నచ్చే విధంగా ఇక్కడ కస్టమైజ్ చేసుకొని ఇక్కడ ఇది చేయడానికి ఇక్కడ ఓపెన్ గా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ట్యాప్స్ అనేది రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు గమనించినట్లయితే యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియా అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. వాళ్ళకి వచ్చేసి టైల్స్ ఇచ్చేస్తారు. యాంటిస్కి టైల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండోస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి పెద్ద సైజ్ బెడ్ వేసుకున్న అటు ఇటు తిరగడానికి వీలు ఉండే విధంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ వెస్టర్న్ కమోడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. యాంటిస్కి టైల్ తోటి ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఈ ఫ్లాట్ లో ఉన్న కామన్ వాష్రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. కామన్ వాష్రూమ్ అనే స్పేసెస్ రావడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్ రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ దానికి విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాలా స్పేసెస్ ఉన్నటువంటి బెడ్రూమ్స్ తో ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్ ఛార్జెస్ కలుపుకొని పర్ SFT 6000 రూపీస్ కోడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ అప్ టు 80 to 90% బ్యాంక్లో అవైలబుల్ ఉంటుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఈ ప్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.